హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. 1950 నుంచి దాదాపు 1990 వరకు తెలుగు సినిమాకు సంబంధించి జాతీయ అవార్డులు రాకపోవచ్చు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కాస్య బహుమతి అయితే జాతీయ స్థాయిలో కూడా దాదాపు వచ్చేది. ఇక దక్షిణ భారతదేశంలో ఎప్పుడు మలయాళీ సినిమాలు, కన్నడ సినిమాలే, వీలైతే తమిళ సినిమాలు ఆ అవార్డులు దక్కించుకునేవి తప్ప తెలుగు వాటికి అటువంటి అవకాశం ఉండేదే లేదు. కారణం, తెలుగులో పూర్తిగా హిందీకి మించి కమర్షియల్ వేలో పోవడం అనేది ఇక్కడ దర్శకుల శైలిగా మారిపోవడంతో ఒక దశలో దక్షిణ భారతదేశంలో తెలుగు అనేది కూడా ఉందా అనే సందేహం ఉత్తర భారతదేశంలోని సినిమా వాళ్ళకి, ముఖ్యంగా బాంబే పరిశ్రమ వర్గాలకి అర్థమైపోయింది. తమిళలో అనేవాళ్లే తప్ప తెలుగు వాళ్ళు ఉన్నారు అనే సంగతి కూడా ఉత్తర భారతదేశంలో ఎవరూ గుర్తించేవారు కాదు. అయితే ఒక దశాబ్దంలో దాదాపు ఒక మంచి ట్రెండ్ సెట్టర్ గా నిలిచినటువంటి నిర్మాత ఒకరున్నారు. ఆయనే ఏడిద నాగేశ్వరరావు. ఆయనకు తోడైనటువంటి వాడు కాశీనాథుని విశ్వనాథుడు. 1970-80 దశకాల్లో కళాత్మక చిత్రాలు, విలువల చిత్రాల నిర్మాణాల గురించి తెలుగు చలనచిత్ర రంగంలో ఆలోచిస్తే ముందుగా గుర్తుకు వచ్చే పేరే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్.